అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీ నుంచి ఢిల్లీ భారత్ మండపంలో జరుగుతున్నటువంటి బీజేపీ నేషనల్ కన్వెన్షన్ కొరకు ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీకి చెందిన బీజేపీ చెందిన నాయకులందరూ రావడం జరిగింది. ఈ యొక్క నేషనల్ కన్వెన్షన్ ద్వారా ఏదైతే మిషన్ 400 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్ల శంఖారావం ఊదబోతుంది. అదేవిధంగా ఈసారి వేసే ఓటు కేవలం 5 సంవత్సరాల కొరకు కాదు, వచ్చే 1000 ఏళ్ల కొరకు ప్రగతి కొరకు పునాది అవుతుందని మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. 100% బీజేపీ గెలవటం ఖాయం. అందులో క్వశ్చన్ ఏంటంటే 370 వస్తాయా 400 వస్తాయా అని. రెండో అంశం, ఈ మధ్య ఈ యొక్క ఢిల్లీ బార్డర్లో హర్యానాలో జరుగుతున్నటువంటి రైతుల పేరు మీద జరుగుతున్నటువంటి రాజకీయ ఉద్యమాలు, ముఖ్యంగా ఒక క్రేజీ నాయకుడు మరియు ఇండియా బ్లాకు భారత్ జోడో విఫలమైనటువంటి నాయకుడు కలిసి నాడుతున్నటువంటి నాటకాలు. ఎందుకంటే ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ప్రతి గింజ మోడీ గారు కొంటున్నారు. యూరియా కొరత లేదు. ఎంఎస్పి ప్రతి సంవత్సరం పెంచుతున్నారు. యాంత్రీకరణ సబ్సిడీ ఇస్తున్నారు. మరియు అనేక రంగాల్లో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి పట్ల కేవలం ఏ అంశం దొరక్క ఈ యొక్క రాజకీయ రైతుల పేరు మీద రాజకీయ పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సరే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ కొనుక అనుకున్న దానికంటే వెనుకంజ వేసిన 14% ఓటు బ్యాంకు కైవసం చేసుకుందాం. ఈ యొక్క పార్లమెంట్లో మాత్రం నెంబర్ 1 పార్టీ బీజేపీ ఉండబోతుంది. తక్కువలో తక్కువ 10 సీట్లు కైవసం చేసుకోబోతున్నాం. ఈ ఢిల్లీ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది, రాష్ట్రంలో ఉన్నది ఖాళీ కుండలే, మీరు ఎంపీల్ని గెలిపియండి తెలంగాణ ప్రజలు, ఇక్కడి నుంచి లంక బిందెలు తెప్పించడం మా బాధ్యత అని, బీజేపీ ఎంపీలుగా లంక బిందెలు తెప్పించడం మా బాధ్యత అని తెలియజేస్తూ, రైతులు కాదంటలేదు, రైతులతో రాజకీయ ఉద్యమం చేపిస్తున్నారని అన్నా. ఎందుకంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఈరోజు మీరు గత 2014 బిఫోర్ ఆర్ ఆఫ్టర్ 14 చూడండి, కరెంటు కొరత లేదు, యూరియా కొరత లేదు, రైతుల కొనుగోలు కొరత లేదు. ప్రతి సంవత్సరం అనుకున్న దానికంటే ఎక్కువ ఎంఎస్పి, దాదాపు 18 పంటల మీద ఎంఎస్పి ఇస్తున్నారు. ఇంత ఇచ్చినా కూడా అంటే మార్కెట్ రేట్లో ఫర్టిలైజర్ రేటు విపరీతంగా పెరిగిన ఇంటర్నేషనల్ మార్కెట్లో రైతుకు ఇబ్బంది లేకుండా ప్రతి యూరియా మీద దాదాపు బస్తా మీద 1800 రూపాయలు మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువుల మీద 2200 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మోడీ గారు చేపట్టి, అందుకొరకు ఇది రాజకీయ ఉద్యమం. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ అంశాలు లేవు కాబట్టి ఈ రైతుల భుజాల మీద పెట్టి, ఎందుకంటే ఇందులో పాల్గొన్నటువంటి రైతులు కూడా కేవలం హర్యానా మరియు పంజాబ్ వాళ్ళు. హర్యానాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు 3-4 వాళ్ళ పేర్లు పెద్ద అక్కర్లేదు, వాళ్ళ పెద్ద నాయకులు కూడా కాదు, ఆ ఊడానో గీడానో. తర్వాత పంజాబ్కి సంబంధించినటువంటి క్రేజీ నాయకులు ఒకళ్ళు, వీళ్ళు కలిసి చేస్తున్నటువంటి రాజకీయ రైతుల పేరు మీద రాజకీయ ఉద్యమం అని మా యొక్క ఆరోపణ. 75 సంవత్సరాలుగా మనకు నడుస్తుంది. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రతి ఇయర్ ఎంఎస్పీ ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే మీరు చట్టబద్ధత నిబద్ధత అనేది మధ్యలో ఇంపార్టెంట్. ఈరోజు మనకు రైట్ టు ఎడ్యుకేషన్ చట్టబద్ధత ఉంది, మీకు తెలుసు కదా, కానీ అమలవుతుందా? ఇట్లా చట్టబద్ధత ఉన్నటువంటి చాలా ఉన్నాయి, అమలు కావట్లేదు. ఇక్కడ మోడీ గారు బీజేపీ ప్రభుత్వం పట్ల చట్టబద్ధత కంటే నిబద్ధత ఎక్కువ ఉంది. అందుకొరకు మేము చెప్తున్నాం, దానికి సంబంధించిన వివిధ విధానాల గురించి ఆలోచిస్తున్నాం. కమిషన్ దాన్ని డిస్కషన్ చేస్తుంది. కేవలం ఎన్నికల ముందు మాత్రం ఇది కేవలం రాజకీయ పోరాటమే, రాజకీయ ఉద్యమంగా భావిస్తున్నాం. దానికి ప్రజలు ఇప్పుడు 400 వర్సెస్ 40, కాంగ్రెస్కు 40 వస్తాయి,
బీజేపీ కూటమికి 400 వస్తాయి. ఇట్లనే పిచ్చి పనులు చేసుకోకపోతే 40 కూడా ఇంకా తక్కువ అవుతాయి. మల్లన్న గురించి ఎంత మీకు తెలుసు, మల్లారెడ్డి గురించి. ఈరోజు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రతిపాదన కానీ, లీకులు కానీ, మీ ద్వారా వచ్చే ప్రతిపాదనలు కానీ, ఇవన్నీ కేవలం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కుంగిపోతున్నటువంటి నావ. ఒక బ్యాచ్ ఏమో కాంగ్రెస్ వైపు చూస్తుంది, ఇంకో బ్యాచ్ ఏమో బీజేపీ వైపు చూస్తుంది. ఆ పార్టీని కాపాడుకోవటానికి, నాయకుల్ని కాపాడుకోవటానికి, క్యాడర్ని కాపాడుకోవటానికి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఇదొక ప్రచారం తప్పితే ఇందులో ఎలాంటి నిబద్ధత లేదని నిన్ననే మా యొక్క పార్టీ జనరల్ సెక్రటరీ, అంటే జాతీయ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. అందుకొరకు దయచేసి మీరు మళ్ళీ మమ్మల్ని ఆ బురద పోసేసి మమ్మల్ని కడుక్కునేటట్టు చేయకండి. మీడియా మిత్రులకు విజ్ఞప్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.